ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మహాగణుడ, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసిన దేవుడవు, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో జీవిస్తున్నటువంటి వాడా, నీకే స్తోత్రములు. నిరంతరము స్తోత్రార్హుడా, నీకు వందనాలు. గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్న వాడా, స్తోత్రములు. దేవా, పాపి నన్ను మీరు ప్రేమించిన దేవుడవు, పరమదేవుడు, పరమ ప్రభుడవు, మహాభయంకరుని దేవుడవు, ఉన్నవాడు అనువాడిన దేవుడవు, పరిశుద్ధమైనటువంటి దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు, అనునిత్యము తండ్రి కృపా వార్తలతో తృప్తిపరుస్తున్నటువంటి వాడా, స్తోత్రములు. అతి మహానీతి కలిగిన దేవుడు అయిన మీరే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడికి లోకానికి అరుదించి నా పాపం యొక్క శిక్ష కలువరి శిలువలు మీరు భరించి చనిపోయిన సమాలించబడి తిరిగి లేచినారు, స్తోత్రములు. ఈ సత్య సువార్త ద్వారా నన్ను మమ్మల్ని అందరిని కూడా సంధించి నీ విడలయ్యే గొప్ప ఆధిక్యత ఇచ్చినారు, స్తోత్రాలు. అనుదిన ఆత్మీయ జీవితమే మేలు పొంది నీ మహిమార్థము జీవించి ఆత్మీయంగా ఫలించాలి, ఆదరించబడాలని ఉద్దేశము చేత ఈ భక్తుల యొక్క అనుభవాల గుండా అనేక ఆత్మీయ సందేశముల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న కొరకై స్తుతిస్తూ ఈ దినం ఎడార్ల సెలయేర్ల ద్వారా మే 3వ తేదీ నాడు మా అందరితో మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లో సెలయేర్ మే 4వ తేదీ. ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. భూకంపముల మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లో గుండా మనం వెళ్తే మనకు తెలుస్తుంది. అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞానమై నెమ్మది అలుముకుంటుందని, అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాల కింద ప్రశాంతమైన సరస్సులు పలకరిస్తాయి. ఆ బండరాల నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధాలైన జలవల్లులు మొలకెత్తుతాయి. నాశనం జరిగిపోయిన తరువాత బాధాకరమైన జ్ఞాపకాల సమాధుల మీద సరికొత్త రూపుదిద్దుకుంటుంది. దాని ఆలయ శిఖరం తెల్లగా తుఫాను వెలిసిన మసక కాంతుల్లో దేవుని వైపుకే రక్షణ కోసం అరులు చాస్తున్నట్టు ఆకాశం వైపుకు చూస్తుంటుంది. భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి, పర్వతాల గాంభీర్యం ఆయనదే. భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు, లోతుగా నెరలు చేసే గాయపరిచాడు. నిద్రపోయే మైదానాలు ఉలికి పడ్డాయి, కొండలు బండలు ఎగిరే పడ్డాయి. పర్వతాలకి తెలుసు దైవరహస్యం, అనాదిగా మాదిలో దాచుకున్న సత్యం. దేవుని శాంతి ఉంటుంది నిత్యం, ఇదే వాటి విశ్రాంతికి ఆధారం. అందాన్ని వాటి కిరీటంగా పెట్టాడు, తన కృపకు అవే జన్మస్థానాలు. తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు, శేషాయి సంధ్యాకాంతిలో స్నానాలు. కొండగాలి వాటికి వార్తాహరుడు, సుడిగాలులు కేంద్రం నుండి వచ్చే సమాచారాలు. కారు మబ్బు వర్తపదారులు ప్రేమ గీతాలు, లోయలో ధ్వనించి వ్యాపించే సంగీతాలు. సెలయేలు లాలించే తూగుటాయాలు, మబ్బు తునకలను నిద్రపుచ్చే జోల. కల్లా కపటాలెరుగని కొండ జాతులకి ఇల్లు వాకిలి కొండ చర్యలు. నగరాల్లో వేసారి నాగరికులు ఆరాధిస్తారు పర్వత పవిత్ర స్థలాల్లో. అటు ఇటు సంచరిస్తూ అందరి దేవుడే అలరిస్తాడు తన ఆదరణతో. పర్వతాల ప్రశాంతములోని రహస్యం వినండి, వాటి అణువణువులో నిండిన అందాన్ని కనండి. శ్రమలు విరుచుకుపడ్డప్పుడు, కష్టాలు ముంచుకొచ్చినప్పుడు దేవుడు తన పర్వతాలను తన నాగలతో దున్నుతున్నాడని, కృపా సమృద్ధి బీజాలను విత్తుతున్నాడని, నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటును మానండి. నీ జీవితంలో కూడా కష్టములు, శ్రమలు, బాధలు, రోగములు, జబ్బులు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానములు, అనేకమైన పరిస్థితులను వెళ్ళినప్పుడు నిరాశపడక, పర్వతాలలో దేవుడు నాగలు పెట్టి ఎలా దున్నుతున్నాడో అలాగనే కృపా సమృద్ధి బీజాలను నీ మీద దేవుడు విత్తుతున్నాడని, నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటు మాను. దేవుడు నిత్యమైన శాంతిని కనుగరించబోచున్నాడని విశ్వసించి ప్రభుపై ఆధారపడు. తొందరపాటు, దుడుకుతనము, నిరాశ, నిస్సురుగా, కృంగుదల, వేదన విడిచిపెట్టి విశ్వాసము కర్తదాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ముందు కొనసాగుదుము గాక. నీ జీవితంలో నిరాశపడ్డావా, కృంగిపోతున్నావా? ఓ చిన్న ప్రార్థన పేతురు చేసినట్టుగా, ప్రభువా నన్ను రక్షించు అను. ప్రభు తన కృపా సమృద్ధి సహాయం చేత
లేవనెత్తి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.